నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై కొంతకాలంగా కత్తులు నూరుతున్న అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ ప్రత్యక్ష దాడులు ప్రారంభించాయి. ప్రస్తుతానికైతే ఇరాన్ కూడా ధీటుగా బదిలిస్తోంది. తమ పరిధిలోకి వచ్చే పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలపై మిస్సైల్ దాడులు చేస్తోంది. బహ్రెయిన్, ఖతార్, యుఏఈలోని అబుదాబిలో ఉన్న అమెరికా వైమానిక నౌకాదళ కేంద్రాలపై క్షిపణులు ప్రయోగించింది. ఇప్పటికైనా మాట వినకపోతే ఇరాన్ను నాశనం చేస్తామని హెచ్చరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తమ లక్ష్యాలు నెరవేరే వరకు వైమానిక దాడులు ఆపేది లేదంటోంది ఇజ్రాయెల్. ఈ దాడులకు తట్టుకునే శక్తి ఇరాన్కుందా? ఈ మంటతో ఇరాన్ హర్ముజ్ జలసంధిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఎంకిపెళ్లి సుబ్బిచావుకి వచ్చినట్లు ఈ పోరు చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? పోరు ముదిరితే ఇరాన్లో ఏం జరిగే అవకాశాలున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు మేజర్ భరత్ రెడ్డి గారు, మాజీ సైన్యాధికారి, డాక్టర్ రియాజ్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముందుగా భరత్ రెడ్డి గారు, కొంతకాలంగా ఒకవైపు చర్చలు, మరోవైపు యుద్ధ హెచ్చరికల మధ్య ఊగిసలాడుతూ వచ్చింది కదా, అమెరికా ఇరాన్పై యుద్ధానికి ఎందుకు మొగ్గు చూపింది? It's very clear. It's very clear that ఇవాళ యుఎస్ అనే దేశం ఏదైతే ఉందో అది తన లీడర్షిప్ ఏదైతే ఉందో ఒక యూనిపోలార్ వరల్డ్ లో, దానికి ఎక్కడైతే చైనా, మీరు చైనా గురించి అడగకపోయినా కానీ చైనా ఎక్కడైతే దాన్ని ఒక క్వశ్చన్ లోకి తీసుకొస్తుందో, చైనాని ఐసోలేట్ చేయాలంటే చైనాకి సపోర్ట్ గా ఏ దేశాలు అయితే ఉన్నాయో, చైనా ఎకానమీకి ఏ దేశాలు అయితే రీసోర్సెస్, రా మెటీరియల్స్ పంపిస్తాయో, చైనా ఒక యుఎస్ డీడాలరైజేషన్ కోసం ఒక ప్రత్యామ్నాయ కరెన్సీ ఎక్కడైతే తీసుకొస్తుందో అలాంటి దేశాలన్నింటినీ కూడా సర్వనాశనం చేయడానికి యుఎస్ పూనుకుంది. అండ్ ఆ తరుణంలో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చూస్తే మీరు ఒక రష్యాని వాళ్ళు ఎలా ఐసోలేట్ చేశారో మీరు చూశారు. వెనిజులా ఏదైతే వంగలేదో, వెనిజులా దగ్గర ఎక్కడైతే చమురు నిల్వలు ఉన్నాయో వాళ్ళని ఎలా ఐసోలేట్ చేశారో, వాళ్ళ లీడర్షిప్ ని తీసేసి మీరు చూశారు. అండ్ దిస్ ఇస్ స్టెప్ 3. అండ్ స్టెప్ 3 పరంగా ఇరాన్ లో కూడా ఒక రెజీమ్ చేంజ్ తీసుకురావాలి. ఇరాన్ లో కూడా తమకు అనుకూలంగా ఏదైతే ఒక గవర్నమెంట్ పనిచేస్తుందో, ఒక లీడర్ పనిచేస్తారో అలాంటి వాళ్ళని వాళ్ళు తెచ్చి బలపరచాలి, అక్కడ స్థాపించాలి అనే ఒకే ఒక మిషన్ తో అమెరికా ఇవాళ ముందుకు సాగుతోంది. అండ్ మీరు ఇది ఇంతకుముందు అంటే పాతకాలం, గతకాలం ఇరాక్ గురించి కానీ, నేను అలాంటి దేశాల గురించి ఇప్పుడు మాట్లాడకపోయినా కానీ, రీసెంట్ గా మీరు చూశారు బంగ్లాదేశ్ లో ఒక రెజీమ్ చేంజ్ జరిగింది అమెరికాకి అనుకూలంగా. నేపాల్లో ఒక రెజీమ్ చేంజ్ జరిగింది. సో డిసెంబర్ నుంచి కూడా గత 3-4 నెలలుగా అమెరికా ఇరాన్ లో కూడా ఒక పబ్లిక్ అన్రెస్ట్ తీసుకొచ్చి, ఒక పబ్లిక్ రెవల్యూషన్ తీసుకొచ్చి, ఇప్పుడు ఉన్న రెజీమ్ ఏదైతే ఉందో వాళ్ళని చేంజ్ చేయడానికి ప్రయత్నించింది. అండ్ ఇప్పుడు కూడా అమెరికా స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అటాక్ ఈజ్ we want to change the regime of the which is led by the Ayatollahs in Iran అని చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ అండి. బట్ దిస్ ఈస్ ద స్టేటెడ్ ఆబ్జెక్టివ్. బట్ ది అన్స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఈస్ కంట్రోల్ ఆఫ్ ఆయిల్ రిసోర్సెస్ అండ్ సప్లై ఆఫ్ ఆయిల్ టు చైనా ఫ్రమ్ కంట్రీస్ లైక్ ఇరాన్. అంటే దానికి వచ్చేదాకా వాళ్ళు తగ్గే ప్రసక్తే లేదంటారు అమెరికా? అబ్సల్యూట్లీ అండి. మీరు ఎక్కడైతే 40 రోజుల నుంచి ఫ్రమ్ లాస్ట్ 40 days యుఎస్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ అటాక్. దే హ్యావ్ బ్రాట్ 2 carriers, right, Lincoln and Ford, into this operation. And they are prepared for prolonged operations. అంటే సుదీర్ఘ కాలమైన ఆపరేషన్స్ కోసం వీళ్ళు తయారై వచ్చారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు, మీరు ఆల్రెడీ చూశారు ఇజ్రాయెల్ హమాస్ లీడర్షిప్ ని ఎక్కడ దాక్కున్నా కానీ ఎలాగైతే తీశారో మీరు చూశారు ఆల్రెడీ. అండ్ ఇరాన్ కి కూడా ఆల్రెడీ తెలుసు, ప్రత్యేకంగా ఇరాన్ లో ఉన్న
అయతుల్లా లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని తీయడానికే ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికా కానివ్వండి ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు అటాక్స్ చేస్తూనే ఉంటారు. సో ఈదర్ దే విల్ ఫోర్స్ ద పబ్లిక్ టు కమ్ టు ద స్ట్రీట్స్ టు స్టాప్ దిస్ అటాక్ and force the leadership to resign, or they will kill the leadership and assassinate the leadership. ఈ రెండు జరిగే వరకు ఈ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. రైట్. రియాజ్ గారు, అమెరికా ఇజ్రాయెల్ చెబుతున్నట్లు ఇరాన్ అణు కార్యక్రమమే ఈ దాడులకు కారణమా? అక్కడ ప్రభుత్వం మారాల్సిందే అన్న ట్రంప్ పట్టుదల ఎందుకు? వాస్తవంగా మన ఈ విషయాన్ని అర్థం చేసుకునే ముందు జియో పాలిటిక్స్, జియోగ్రఫికల్ ఇంపార్టెన్స్ మీద కూడా మనకు అవగాహన ఉండాలండి. అదేంటంటే ఈరోజు అమెరికా చెప్తున్న కారణం ఒక బహానా, ఒక సాకు మాత్రమే. గతంలో ఇరాక్కు సంబంధించిన సద్దాం హుస్సేన్ మీద అమెరికా చేసిన ఆరోపణ ఏంటి? అక్కడ బయో వెపన్స్ ఉన్నాయని. కానీ ఆచరణలో అన్ని తనిఖీల్లో కూడా అక్కడ బయో వెపన్స్ ఎక్కడా బయటపడలేదు. వెనుజులా మీద నిన్నగాక మొన్న వెనుజులా మధురోను స్వాధీనం చేసుకున్నప్పుడు, వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు, బలవంతంగా లాక్కొచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన కాజ్ ఏంటంటే పూర్తిగా డ్రగ్స్కి సంబంధించిన రవాణా ఆయన దగ్గర జరుగుతుందని. ఇవి కేవలం సాకు బహానా మాత్రమే. కానీ వాస్తవంగా మధ్యప్రాచ్యం అనేది పూర్తిగా ఆయిల్ నిల్వలతో కూడుకున్న ప్రాంతం. ఆ ప్రాంతం మీద అమెరికా ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది. ఈరోజు గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా అంతో ఇంతో ఆటోమిక్ ఎనర్జీ కానీ లేదా మిలిటరీ పరంగా బలంగా ఉన్న దేశం ఏదైతుందో అది ఇరాన్. ఈరోజు ఇరాక్ పని అయిపోయింది. మిగతా దేశాలన్నీ కూడా, అంటే రాజరిక వ్యవస్థలన్నీ కూడా అమెరికా చెప్తే వినే పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకటి దేశాలు పూర్తిగా అంతర్గత సంక్షోభంలో మిగిలిపోయినాయి. ఒక ఇరాన్ అనే దేశాన్ని కనుక లొంగ తీసుకుంటే మొత్తం మధ్యప్రాచ్యం అంతా వీళ్ళ చేతుల్లోకి వస్తుంది. అప్పుడు ఆయిల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా అమెరికా ఈరోజు వెనుజులాను ఎట్లయితే డిక్టేట్ చేసి వెనుజులా ఆయిల్ నిల్వలతో తాను సంపన్నం కావాలని కోరుకుంటుందో అదే ప్రయోజనాలు మధ్యప్రాచ్యంలో నెరవేరాలనుకుంటున్నాయి. కాబట్టి డెఫినెట్గా వీటి బహానాలు చూపెట్టడమే. అణువాయుధాలు, అణు కార్యక్రమాలు చేస్తున్నది, అణు ఒప్పందం మీద సంతకాలకు సిద్ధంగా లేదనే విషయం చెప్తూ ఒరిజినల్గా అమెరికా ఇంట్రెస్ట్ వేరు. రెండో విషయం ఏంటంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అనే అమెరికా అధ్యక్షుడు ఎవరుతున్నారో మన అక్కడ సుప్రీంకోర్టు, అక్కడ ఉన్నతమైన న్యాయస్థానం వ్యాఖ్యానించినాక సైకలాజికల్గా ఒక డిఫెన్స్లో పడిపోయినాడు. అంటే అమెరికా మొత్తం పరిపాలన వ్యవస్థతో కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్లో ఉంటుంది. అక్కడ మనకు అమెరికన్ కాంగ్రెస్ కానీ, అందులో భాగంగా ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కానీ, సెనెట్ కానీ వీటి ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఏమీ చేయలేదు. ఆ విషయాన్ని అమెరికా కోర్టు చెప్పింది. ప్రపంచంలో నేనే సుప్రీం, నా దగ్గర ఉండే మిగతా చెక్స్ అండ్ బ్యాలెన్స్ పవర్స్ కన్నా నేనే ఉండతున్నానని ప్రకటించడం కోసము ఒక్కసారి ఇరాన్ మీద దాడి చేసి నేనేమైనా చేయగలుగుతానని చూపెట్టాలనుకుంటున్నాను. మూడో కీలకమైన విషయం ఏంటంటే ఇజ్రాయిల్ ఏదైతుందో ఇప్పుడు అమెరికాలో ఉండే సంక్షోభ పరిస్థితిని చూసుకొని అమెరికాను మంచిగా దీనికి తనకు ఆ విధంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 1945 తర్వాత, అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచంలో ఏ యుద్ధాన్ని కూడా ప్రత్యక్షంగా లొడలేదండి. వాళ్ళు ఏం చెప్తారు? ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటారు. ఆ దేశం మీద అటాక్ చేస్తారు. పోనీ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ దేశంలో ఏదైనా గొప్ప గవర్నమెంట్ నిర్మిస్తారంటే అక్కడ కూడా నిర్మించారు. దానికి గాలికి వదిలిపెడతారు, వాళ్ళ ప్రయోజనాలు తీసుకుంటారు, అక్కడ చెల్లిపోతారు. ఈరోజు ప్రపంచంలో అమెరికా చేసిన ప్రతి యుద్ధంలో కూడా మళ్ళీ తమ అనుకూలమైన ప్రభుత్వాన్ని పెట్టే క్రమం చేసుకొని వాళ్ళ ప్రయోజనాలు తీసుకుంటారు. అది కూడా సంపూర్ణంగా ప్రజాస్వామ్య విజయం కోసమో ప్రజాస్వామ్యాన్ని రిసోర్ట్ చేసుకోవడమో కాదండి. ఒకటే అంశం ఏంటంటే నిజంగా ఇరాన్కు సంబంధించిన సర్వమాధికార పైలకు ఉంటుంది. అక్కడ ఏ పవర్ అధికారులు ఉండాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అమెరికాకు సంబంధం లేని విషయం కదా. కేవలం అక్కడ ఉండే క్రూడాయిల్ మీద ఆధిపత్యం వహించడం కోసం బహానంగా చూపెడుతున్న అణ్వస్త్రాలకు సంబంధించిన ఇష్యూ తప్ప అణ్వస్త్రాల పేరుతోటి వాస్తవ దాడి మాత్రం ఇది కాదని మనం క్లియర్గా దీన్ని అర్థం చేసుకున్నప్పుడు అమెరికా ఇంట్రెస్ట్లు మనకు స్పష్టమవుతాయి. భరత్ రెడ్డి గారు, ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ ప్రస్తుతానికైతే తమ మిసైల్స్ పరిధిలోకి వచ్చే అమెరికా మిత్ర దేశాలు అక్కడి సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. కానీ ఆ ప్రతిఘటన కొనసాగించగలదా? సో నిజంగా చెప్పాలంటే మిలిటరీ పరంగా ఎక్కడైతే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ రెండు కలిసి ఇరాన్ మీద దాడి చేశాయో, ఇరాన్ కి ఈ రెండు దేశాలని ఫేస్ చేసే మిలిటరీ కేపబిలిటీ లేదు. కానీ counter attack and winning the war is one thing. Withstanding the attack
and resisting the attack is another thing. ఇరాన్ నేను ఒక ముస్లిం దేశంగా చూడను. ఇరాన్ని నేను ఒక ఓల్డెస్ట్ సివిలైజేషన్ గా పర్షియన్స్ గా పరిగణిస్తాను ప్రత్యేకంగా. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే ఒక ఓల్డ్ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో వాళ్లకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇండియా ఎంత ఓల్డ్ సివిలైజేషనో ఇరాన్ కూడా అంత ఓల్డ్ సివిలైజేషన్. దే టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ in themselves, in their civilization, in their culture, in everything that they have. And మీరు అమెరికా ప్రయత్నం ఏదైతే జరిగిందో డిసెంబర్లో ఒక పబ్లిక్ రెవల్యూషన్ చేయడానికి, దాన్ని ఇరాన్ యొక్క లీడర్షిప్ నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. there are different numbers. 7,000 people is what Iran says, and 32,000 civilians. ఇప్పుడు క్లుప్తంగా తీసుకున్నట్లయితే విదేశీ శక్తులను కూడగట్టుకునైనా ఈ యుద్ధాన్ని ఇరాన్ కొనసాగించగలదా? లేదండి, విదేశీ శక్తులను కూడగొట్టుకోవడం అంటే ఇప్పుడు ఏవైతే అరేబియన్ పెనిన్సులాలో ఏవైతే దేశాలు ఉన్నాయో అవి మాత్రం ఇరాన్ సహాయానికి ప్రత్యక్షంగా వచ్చే ఛాన్స్ లేదు. ఇరాన్ కి సహాయంగా వస్తే కేవలం రష్యా, టర్కీ అండ్ ప్రాబ్లీ countries like Syria or something which can come in support of Iran. That's all. There's nobody else who's going to come. Even India కూడా దీంట్లో న్యూట్రల్ గా ఉండడమే తప్ప ఎవరి సపోర్ట్ కి సహాయానికి వెళ్లే అవకాశం లేదు. సో there will be resistance from Iran, but Iran cannot win this war, but it will prolong the war. ఎంతకాలం పాటు జరిగే అవకాశం కనిపిస్తోంది సార్? యుఎస్ చాలా క్లియర్ గా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ అ ప్రొలాంగ్డ్ ఆపరేషన్స్ అని అన్నారు. అంటే ఇది 40 రోజులు కూడా జరగచ్చు, 2 నెలలు కూడా జరగచ్చు. రెజీమ్ చేంజ్ జరగనంత వరకు, అంటే ప్రజలైనా గాని రోడ్డుపైకి రావాలి, లేక ఖమైనీ గారు అసాసినేట్ అన్నా అవ్వాలి. ఈ 2 జరగనంత వరకు ఇజ్రాయెల్ అండ్ అమెరికా తమ దాడులని కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. అండ్ మీరు చూస్తే ఒక ప్రొపగాండా కూడా స్టార్ట్ అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్ పబ్లిక్ గా అనౌన్స్ చేశారు అందరికి. ఈవెన్ ఈస్ గివెన్ అ కాల్ టు ది ఐ థింక్ IRGC ఆల్సో, విచ్ ఈస్ ది ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, వెపన్స్ వదిలిపెట్టేయండి, వచ్చేయండి, లేకపోతే అనవసరంగా మీరు చనిపోతారు, రోడ్ల మీదకి రండి, మీ లీడర్షిప్ దించేయండి. దిస్ ఈస్ ద కాల్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఐ థింక్ ఖమైనీ గాని అసాసినేట్ కాకపోతే మాత్రం ప్రజల్ని రోడ్డు మీదకి దించే ప్రతి ఒక్క ప్యారలల్ ఫోర్స్ దీంట్లో యూజ్ చేయబడుతుంది. అండ్ రెజా పహ్లవి, who was the president of Iran earlier, also is doing the same thing. So you can see where it is going. Right. రియాజ్ గారు, ఈ యుద్ధంలో ఇరాన్ది ఒంటరి పోరాటమైనా మద్దతుగా వేరే దేశాలు ఏవైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందా? మీరేమంటారు? వాస్తవంగా ఇరాన్ జయించడం అనేది అమెరికాకు సాధ్యం కాని అంశం. ఒక 90 రోజుల క్రితం, 100 రోజుల క్రితం ఇదే ప్రయత్నాన్ని ఇజ్రాయెల్ ద్వారా అమెరికా చేసింది. ఇజ్రాయెల్ ఏమనుకుందంటే ఆ చుట్టూ ఐరన్ డోమ్ ఉంది, నన్ను ఎవరు ముట్టుకోలేరు అనుకున్నారు. కానీ ఇరాన్కు సంబంధించిన డ్రోన్ల అటాక్ ముందు వాళ్ళ ఐరన్ డోమ్ ఏదైతుందో అది పనిచేయలేదు. లాస్ట్కి ఇజ్రాయెల్ బేసికల్గా వెనక్కి వెళ్ళిపోయింది. అమెరికా కూడా ఆ యుద్ధాన్ని విరమించాల్సిన పరిస్థితికి నెట్టివేయబడింది. అంటే ఒక 100 రోజుల క్రితం ఏ సంఘటన ద్వారా మనకు వాస్తవంగా కనిపించిన విషయం ఏంటంటే ఇరాన్ను జయించడం అంత ఈజీ కాదు. అదే సందర్భంలో కొన్ని గంటల క్రితం, ఇప్పుడు మన డిస్కషన్ స్టార్ట్ కావడానికి కొన్ని గంటల క్రితం ఏమైందంటే ఒకేసారి ఇరాన్ ఏదైతే మనకు మధ్యప్రాచ్యంలో, అంటే సెంట్రల్ ఏషియాలో, ప్రధానంగా మనకి వెస్ట్ ఏషియాలో 8 స్థావరాలు, అమెరికన్ స్థావరాల మీద మిసైల్స్ని ప్రయోగించింది. అంటే చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే అమెరికా టెహరాన్తో సహా మిగతా మనకి ఇస్తాన్ లాంటి ఒక 5 నగరాల మీద అటాక్ చేస్తే ఇమ్మీడియట్గా బేసికల్గా అమెరికా ఏం చేసిందంటే మనకి ఇరాన్ 8 స్థావరాల మీద అటాక్ చేసింది. అది ఏమి ఇండికేషన్ చేస్తుందంటే మాకు బలం ఉన్నది, మీరు అనుకున్నంత లెవెల్లో మమ్మల్ని మీరు అణిచేయడం సాధ్యం కాదని ఇండికేషన్ ఇచ్చింది. అదే సందర్భంలో ఈరోజు ఏ దేశాల్లోనైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా క్లియర్గా అమెరికాకు చెప్పినాయి, డోంట్ యూస్ అవర్ జియోగ్రఫికల్ టెరిటరీ అని చెప్పాయి. కాబట్టి మనం అనుకున్నట్టుగా మిగతా అరబ్ దేశాలకు సంబంధించిన సహాయం, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ ప్రయోగించాలనుకున్నప్పుడు బేసికల్గా వాళ్ళకు జియోగ్రఫికల్గా వాళ్ళకు షెల్టర్స్ దొరకాలి.
ఒక ఇజ్రాయెల్ అనే దేశం తప్ప మిగతా అరేబియన్ దేశాలు ఏవి కూడా అమెరికాకు షెల్టర్ ఇచ్చి వార్ చేయించే యుద్ధ గ్రౌండ్గా నిలబడడానికి అవి రెడీగా Right. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అంటే రష్యాకు సార్ ఇరాన్ ఇప్పుడు మధ్య చూస్తే ప్రజలు geographical- ఆస్తి ప్రాణ నష్టం భారీగా కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే హెజ్బుల్లా హౌతీ ఆల్రెడీ సపోర్ట్ చేస్తా ఉంటూ ముందుకు వచ్చేసింది. వీళ్ళ అనుకూల శక్తులు కదా, మరి వీళ్ళ ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తాను. ఒకప్పుడు వియత్నాం వారు జరిగినప్పుడు అమెరికా సోల్జర్స్ అందరు మరణించినప్పుడు, అమెరికా సోల్జర్స్లో చాలామంది చనిపోయినప్పుడు అమెరికన్ ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ యుద్ధం ఆపిన నేపథ్యాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ప్రజలు రోడ్ల మీదకి రావడం ఇరాన్లోనే ఎందుకు పరిమితం అవుతుంది? అమెరికాలో యుద్ధ సైనికులు బయటకు వచ్చినప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇజ్రాయెల్ విషయంలో ఏమైపోయింది, మన వార్ కంటిన్యూ అయినప్పుడు ఇజ్రాయెల్లో కూడా ప్రజలు అక్కడ ప్రతిపక్షాలు వార్ ఆపు అని చెప్పేసి నినాదాలతోటి రోడ్ల మీదకి వచ్చే సందర్భాలు ఉన్నాయి కదా. ప్రజల నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏమున్నా కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రష్యాకి అట్లాగే ఇరాన్ మధ్య జియోగ్రఫికల్గా నేచురల్ సరిహద్దులు ఉన్నాయి కదా. ఈజీగా రష్యాకు సంబంధించిన వెపన్స్ ఈజీగా సప్లై కావడానికి అవకాశం ఉంది. అట్లాగే చైనాను బేసిక్గా టార్గెట్ చేస్తూ ఇరాన్ చైనా మధ్య ఉండే సంబంధాన్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చైనా ఆల్రెడీ ఇరాన్కి ఏం సప్లై చేయాలో ఎట్లా సాయం చేయాలో చేసే ప్రయత్నం చేసింది. అన్నిటికన్నా కీలకమైన విషయం ఏంటంటే హార్మోజ్ జలసంధిని కనుక ఈరోజు ఇరాన్ కనుక మూసివేస్తే, ఎందుకంటే అది పర్షియన్ గల్ఫ్లో ఉన్న మూస్తే మొత్తం ప్రపంచ దేశాలకు సంబంధించిన చమురు ఎగుమతులు ట్రాన్స్పోర్ట్ సంక్షోభంలో పోతుంది. అప్పుడు ప్రపంచ దేశాలను కూడా అమెరికాను ఐసోలేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వార్ని కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ ఒక లైన్ లో చెప్పాలంటే అంటే ఇది సుదీర్ఘకాలం కొనసాగే యుద్ధంగానే కనిపిస్తోందా? ఎగ్జాక్ట్లీ. అమెరికా అనుకున్నట్టుగాను ఇజ్రాయెల్ అనుకున్నట్టుగాను ఇరాన్ ఒక 2-3 బాంబు వేస్తే అణిచివేసే అవకాశం లేదండి. రైట్. భరత్ రెడ్డి గారు, నిజానికి 2025 జూన్లో చేసిన దాడుల్లోనే ఇరాన్ అణు కార్యక్రమాన్ని సమూలంగా నాశనం చేసినట్లు అమెరికా పదే ప్రకటించింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కారణంతో దాడులు ఎందుకు? నిజంగానే అక్కడ ఇంకా అణు కార్యక్రమాలు చేస్తోందా ఇరాన్? I'll tell you something అండి. అమెరికా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్ దట్ దే ఆర్ లైయింగ్. అమెరికా కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పే దేశం నేనే లేదు నన్ను అడిగితే. సో ఇంతకుముందు రియాజ్ గారు అన్నట్టు ఇరాక్ లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ దొరికాయా? 1991లో దొరకలేదు. కానీ ఆ ఒక్క రీజన్ పెట్టి వాళ్ళు ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ అని ఆన్ గ్రౌండ్ ఫోర్సెస్ తో వెళ్లి సద్దాం గారిని పట్టుకొని చేంజ్ చేశారు, రెజిమ్ చేంజ్ చేశారు. సెకండ్, దే ఆర్ ఆస్కింగ్ ఇరాన్, వాళ్ళు ఇరాన్ అడుగుతున్నారు, మీరు అణ్వాస్త్రాలను ఆపేయండి, మీరు ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం ఆపేయండి అని. అంటే మీరు ఏవైతే ఆ దేశం ఒప్పుకోదు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని, మీరు అవే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడితే ఆ దేశం ఎట్లన్నా ఒప్పుకోదని మీకు తెలుసు. అంటే మీరు దేనికి దారి తీస్తున్నారు? మీరు యుద్ధం కావాలని కోరుతున్నారు. అవతల దేశం ఆ టర్మ్స్ ని ఒప్పుకోదని మీకు తెలుసు, రైట్? So therefore, I don't think the atomic weapons are a reason at all for this particular thing. It is all about oil, and it is all about US dollar losing its relevance globally. And ఎక్కడైతే ఇజ్రాయెల్ ఉందో, ఇజ్రాయెల్ కి కావాల్సింది ఈ రీజియన్ లో ఇజ్రాయెల్ ని ఎదుర్కొనేది, ఇజ్రాయెల్ కి ఏవైతే వేరే ఫోర్సెస్ అంటే హమాస్ కానివ్వండి, హుతీస్ కానివ్వండి, ఏవైతే ఇలాంటి ప్రతిఘటిత ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్ మీద అటాక్ చేసేవి, వాటికి ఫైనాన్షియల్ సపోర్ట్, వెపన్ సపోర్ట్, టెక్నాలజీ సపోర్ట్ చేసేది ఇరాన్ మాత్రం. రైట్. కాబట్టి ఆ ఇరాన్ అనే ఒక శక్తిని కంట్రోల్ చేయడం ఇజ్రాయెల్ కి తన ఉనికికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇజ్రాయెల్ కూడా దీంట్లో తోడ్పడుతుంది. రైట్. రియాజ్ గారు, ఇరాన్ అంతర్గత పరిస్థితులు చూస్తే కొంతకాలం ఆర్థిక సంక్షోభం, ప్రజా ఉద్యమాలతో గందరగోళంగా ఉంది. వాటికి ప్రస్తుత యుద్ధ వాతావరణం జత కలిసింది. ఖమేనీ ఇవన్నీ చక్కబెట్టగలరా? శర్మ గారు, అంతర్గత సమస్యలు ఏమున్నా కూడా యుద్ధం జరిగినప్పుడు సహజంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వాలకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళ బ్రతుకు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అమెరికా ఏమనుకుంటుందంటే
ఈరోజు వన్ సైడ్ అంటే బహిర్గతంగా అంటే బయట నుంచి యుద్ధం వాతావరణం క్రియేట్ చేస్తే ప్రజలు ఆ రిజిమ్ను దింపేస్తారనుకుంటున్నారు. కానీ అది 1979లో ఇరాన్ విప్లవం ద్వారా వచ్చిన ఒక వ్యవస్థగా మనం చూడాలి. ఇప్పుడు పెద్దలు చాలా గొప్పగా చెప్పారు. అదేంటంటే పర్షియన్ నాగరికతకి సంబంధించిన దేశాలు కదా అవి ప్రధానంగా. కాబట్టి ఆ పర్షియన్ నాగరికతకు సంబంధించిన అంశాల్లో ఆత్మాభిమానము అట్లాగే మన వల్ల కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈరోజు అమెరికా కోరుకున్నట్టుగా అణ్వస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలను కానీ ఆ ప్రయత్నాలను కానీ ఇరాన్ ఆపివేసిన వెంటనే ఇప్పటిదాకా ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ ఉంది. అంటే ఒకవైపు ఇజ్రాయెల్ ఉంది, మిగతా ప్రాంతంలో ఇరాన్ ఉంది. వెంటనే ఇరాన్ డౌన్ అయిపోతుంది. ఇజ్రాయెల్ చేతుల్లోకి మొత్తం మనకి వెస్ట్ ఏషియా అంతా ఇజ్రాయెల్ ఆధిపత్యంలోకి వెళ్ళిపోతుంది. మొత్తం వెస్ట్ ఏషియా ఇజ్రాయెల్ ఆధిపత్యంలోకి పోవడం మిగతా అరబ్ దేశాల్లో కూడా అనుకూలంగా ఉండదు. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఎన్ని జరిగినా కూడా ఏదో రూపంలో వాళ్ళు ఇరాన్కు సాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఖమేనీ ఇవన్నీ మేనేజ్ చేయగలరా లేదా అనేది ఇప్పుడు మనం చూడాల్సింది. ఇప్పుడు మనం చూసాం కదా సార్, మొన్న వెరీ రీసెంట్గా 100 రోజుల క్రితం జరిగిన యుద్ధంలో అమెరికా యుద్ధ విజయం కాదు కదా, ఇప్పుడు విన్ విన్ సిచ్యువేషన్లోనే ఇరాన్ వెనక్కి వచ్చింది. అట్లాగే విన్ విన్ సిచ్యువేషన్లో మేము వెనుకబోతున్నట్టుగా ఇజ్రాయెల్ అమెరికా ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ గతంలో 100 రోజుల క్రితం జరిగింది కదా. అందులో మీరు అనుకున్నట్టుగా అమెరికా వన్ సైడ్ డామినేషన్ చేసి ఇరాన్ వెనక్కి వెళ్ళిపోతే బహుశా ఈ సిచ్యువేషన్ అమెరికాకు అనుకూలంగా ఉండేది. అక్కడి నుంచి ఇరాన్ పాఠాలు నేర్చుకున్నాక ఈ 100 రోజుల టైంలో కూడా ఇరాన్ ఇంకా మరింత బలోపేతమైంది. రష్యా నుంచి ఏం కావాలో తెచ్చుకుంది, చైనా నుంచి ఏం కావాలో తెచ్చుకుంది. గతంలో అరబ్ దేశాలు ఏవైతే అమెరికాకు సపోర్ట్ చేశాయో అంత సపోర్ట్గా లేవు. అందుకోసమే ఒక 48 అవర్స్ క్రితం ఆ దేశాలు చాలా క్లియర్ చెప్పాయి ఏంటంటే మా భూభాగాన్ని లేదా మా గగనతలాన్ని అమెరికా వాడుకోవడానికి అవకాశం లేదని చెప్పింది. కాబట్టి అమెరికా ఈరోజు సముద్రంలో యుద్ధం చేయడం కోసమే మనకు ఎయిర్ బేస్ను తీసుకోవడం కోసమే అక్కడ పెద్ద పెద్ద స్టీమర్లను పట్టుకొచ్చుకొని సముద్రంలో పెట్టి దిగువ రష్యాను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. మారిషస్ కూడా దాని మీద ఆప్దేతలు చెప్పింది. కాబట్టి ఈరోజు యుద్ధంలో గతంలో 100 రోజుల క్రితం అమెరికాకి ఇజ్రాయెల్కి ఏదైతే అనుకూలమైన వాతావరణం కూడా లేదు. సార్ ఓవరాల్ గా తీసుకుంటే ఇప్పుడు అమెరికాను ఢీ కొట్టడం ఇరాన్కు సాధ్యమేనా? అంటే ఒక్క అంశం అండి, ఇరాన్ ఇండిపెండెంట్ దేశంగా మనం చూసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి గల్ఫ్ దేశాలకు సంబంధించిన తమ ప్రాబల్యాన్ని పెంచుకునే క్రమం చేసినప్పుడు అదే దేశాల్లో ప్రాబల్యం కోసం తప్పిస్తున్న రష్యా కానీ చైనా కానీ ఊరికే ఉండే అవకాశం ఉంటుంది కదా. ప్రత్యక్ష యుద్ధంలో రాకున్నా కూడా పరోక్షంగా ఇరానియన్ ఆర్మీని బలపరిచే అవకాశం ఉంటుంది కదా. ఇరాన్ కూడా చాలా బలమైన 12 లక్షలకు పైగా సోల్జర్స్తో కూడుకున్న బలమైన ఆర్మీని కలిగి ఉంది కదా. కాబట్టి ప్రత్యక్షంగా ఇరాన్కు సపోర్ట్ చేసే దేశాలు కనిపించకపోవచ్చు, పరోక్షంగా ఇరాన్కు సపోర్ట్ చేసే దేశాలు ఉన్నప్పుడు ఇరాన్ చాలా కాలం వరకు కూడా యుద్ధాన్ని కొనసాగించే అవకాశం అనేది మనం అంతర్జాతీయ రంగంలో యుద్ధంలో భరత్ రెడ్డి గారు ఒకే ఒక లైన్ లో చెప్పగలిగితే ఇందాక మీరు చెప్పినట్టు భారత్ ఏ పక్షం తీసుకుంటుంది, తటస్థంగా ఉంటుందా, అంటే పీస్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా? ఫారెన్ డిప్లొమసీ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్వేస్ బీన్ న్యూట్రల్ విత్ ద న్యూ గవర్నమెంట్ అండి. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేర్ వాజ్ అన్ ఇస్లామిక్ యాంగిల్ అండ్ దేర్ ఫోర్ India always supported either Palestine or some other Arabic Muslim nation. But the current government, I think, remains very neutral on these things. Me inti poru me problem, na problem kaadu. So, ee tarunamlo naaku telisi Israel వైపు కానీ ఇరాన్ వైపు కానీ ప్రత్యక్షంగా భారతదేశం ఏ స్టేట్మెంట్ ఇవ్వబోదు. పరోక్షంగా ఈ 2 దేశాలతో కూడా సంబంధాలు పెట్టుకుని 2 దేశాలకు కూడా హెల్ప్ చేసే అవకాశం తప్పకుండా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇజ్రాయెల్ హమాస్ గాజా స్ట్రిప్ లో జరిగిన ఉదంతం కూడా చూస్తే ఇండియా సెంట్ ఎయిడ్ టు గాజా స్ట్రిప్. ఎంత ప్రత్యక్షంగా ఇండియా పలస్తీన్ కి సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ గాజా స్ట్రిప్ కి మాత్రం ఎయిడ్ పంపించింది ఇండియా. సో అలా చేసే అవకాశం ఎక్కువ ఉంది. రైట్. మరి మరో అంశం తీసుకుంటే ఇప్పుడు ప్రపంచ చమురు సరఫరాపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హార్ముజ్ స్ట్రెయిట్స్ ని క్లోజ్ చేయొద్దు అని ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఇవాళ సౌదీ పెనన్సులా చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ కూడా తమ భూభాగాన్ని ఆపరేషన్స్ కోసం యూజ్ చేయొద్దు అన్న ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నాయి. సో
మీరు హార్మోస్ స్ట్రైట్ ఇలా అని వస్తే ఫస్ట్ బహ్రెయిన్ ను చూస్తారు. దాని తర్వాత యూ విల్ సీ UAE and Dubai, right? And all these things who have offshore installations in those straits. And it's a very critical as far as a large volume of exports is done. యా చర్చలో పాల్గొన్న భరత్ రెడ్డి గారు ధన్యవాదాలు సార్. అలాగే రియాజ్ గారు ధన్యవాదాలు సార్. resort. యా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది, యుద్ధ ప్రభావం ఉంటుంది, కాస్త ఒడిదొడుకులు ఉంటాయి అని చర్చలో పాల్గొంటున్న వారు చెప్తున్నారు. అలాగే ప్రజల ఆస్తి ప్రాణ నష్టాలు కూడా కొంతకాలం పాటు ఇలా ఏదో ఒక స్థాయికి వచ్చి ఆగిపోయే ఒక సమాధానం దొరికే ఛాన్స్ అయితే ఉంది అని అంటున్నారు చర్చలో పాల్గొంటున్న భరత్ రెడ్డి గారు, రియాజ్ గారు. ధన్యవాదాలు సార్. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.